ప్రపంచ రాజకీయాల్లో పెను సంచలనం. వెనుజులాలో ఆపరేషన్ సక్సెస్ తర్వాత ఇప్పుడు అమెరికా దృష్టి ఇరాన్ పైకి మళ్లిందా? ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమీనీని అరెస్టు చేసేందుకు అమెరికా సైన్యం ఇరాన్ గడ్డపైకి ప్రవేశించబోతుందా? ఇరాన్ అంతటా పెళ్లుబుకుతున్న ప్రజా నిరసనల మధ్య అమెరికా, ఇజ్రాయెల్ కలిసి వేస్తున్న మాస్టర్ ప్లాన్ ఏంటి? ఇప్పుడు మన ప్రత్యేక కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఇంటర్నేషనల్ డ్రామా వెనుక ఉన్న నిజానిజాలను క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెనుజులాలో అమెరికా కమాండోలు చేసిన సాహసం ఇప్పుడు ఇరాన్ పాలకుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీయే లక్ష్యంగా అమెరికా ఒక భారీ సైనిక చర్యకు సిద్ధమవుతున్నట్లు అంతర్జాతీయ కథనాలైతే వెలువడుతున్నాయి. ఇరాన్లోని 31 ప్రావిన్సుల్లో ఏకంగా 27 ప్రావిన్సుల్లో ఇప్పుడు నిరసన జ్వాలలు మిన్నంటుతున్న పరిస్థితి. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రియాల్ విలువ దారుణంగా పడిపోవడంతో అక్కడి ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలతో గర్జిస్తున్నారు. ఈ ఆందోళనలను అణిచివేసేందుకు ఇరాన్ సర్కార్ జరుపుతున్న కాల్పుల్లో ఇప్పటికే 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోవటం అక్కడి ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. అయితే ప్రజలపై హింస కొనసాగితే తాము చూస్తూ ఊరుకోబోమని అమెరికా ఇప్పటికే తీవ్రంగా హెచ్చరించింది కూడా. జెరూసలం పోస్ట్ నివేదిక ప్రకారం అమెరికా, ఇజ్రాయెల్ ఉన్నతాధికారులు ఇరాన్ విషయంలో తదుపరి చర్యలు ఎలా ఉండాలనే దానిపై రహస్యంగా సంప్రదింపులు, మంతనాలు జరుపుతున్నట్టుగా పెద్ద చర్చ నడుస్తుంది. ఖమేనీ ప్రభుత్వం కూలిపోయే సమయం దగ్గర పడిందా? అమెరికా నేరుగా ఇరాన్లోకి ప్రవేశించి రెజిమ్ చేంజ్ చేయబోతుందా అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వినపడుతున్న పరిస్థితి. 2022లో మహనా అమినీ హిజాబ్ హత్య తర్వాత ఇరాన్ అంతటి ఉధృతమైన ఆందోళనలను ఇప్పుడు మళ్లా చూస్తోంది. అగ్రరాజ్యం అమెరికా ఇరాన్లోని పరిస్థితులను నిశితంగా గమనిస్తోంది. వెనుజులాలో ఎలాగైతే మెరుపు దాడి చేసి తమకు కావాల్సిన వారిని వలపన్ని పట్టుకున్నారో అదే వ్యూహాన్ని ఇరాన్లోనూ అమలు చేయాలని పక్కా ప్లాన్తో ముందుకు వెళ్తోంది అగ్రరాజ్యం. అమెరికా రక్షణ శాఖ అధికారులు ఇప్పుడు ఇరాన్ విషయంలో అత్యంత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ప్రజాస్వామ్యం పేరుతో ఇరాన్లో జోక్యం చేసుకోవడం ద్వారా అటు ఇజ్రాయిల్కు సెక్యూరిటీని పెంచడం, ఇటు తమ ఆధిపత్యాన్ని చాటుకోవాలని అమెరికా ఉవ్విళ్లూరుతోంది. మరి ఖమేనీ అంతర్జాతీయ ఒత్తిడిని తట్టుకోగలుగుతారా, లేక ఇరాన్లో ఒక కొత్త విప్లవం పుట్టుకొస్తుందా అనేది వేచి చూడాల్సిన అంశం. వెనుజులా తర్వాత అమెరికా తదుపరి టార్గెట్ ఖమేనీనేనా? ఈ ప్రశ్న ఇప్పుడు ప్రపంచ రాజకీయాల్లో పెను తుఫాన్ను సృష్టిస్తోంది. రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో చూద్దాం.